ఎన్నికల సమయంలో తమ హామీలన్నిటినీ నెరవేరుస్తానంటూ అధికారంలోకి వచ్చి తమ సమస్యలకు నేటి వరకు పరిష్కారం చూపకుండా ఎన్నికలు రానున్న తరుణంలో సమ్మలంటే అంటూ మంత్రులు వ్యాఖ్యానించడం దుర్మార్గకరమని సమగ్ర శిక్ష ఉద్యోగ సంఘం నేతలు మండిపడ్డారు. నెల్లూరు కలెక్టరేట్ ఎదుట మెడకు ఉరితాళ్లను వేసుకుని వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. నిరసనలు చేపడుతున్న తమను చర్చలకు పిలిచిన ప్రభుత్వం అవమానించిందంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యలకు పరిష్కారం చూపేంత వరకు కూడా సమ్మెను విరమించే ప్రసక్తే లేదని, రానున్న రోజుల్లో సమ్మెను మరింత ఉధృతం చేస్తామని అంగన్వాడీలు హెచ్చరించారు. సమగ్ర శిక్షలో సిఆర్ఎంటీగా పనిచేస్తూ ఉన్నాము. మేము సమగ్ర శిక్షలో కాంట్రాక్ట్ పద్ధతిలో 2002 నుంచి కొంతమంది 2013 నుంచి 11 నుంచి అట్లా అంటే సుమారు 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి సమగ్ర శిక్షలో పనిచేస్తూ ఉన్నాం. అయితే గౌరవ సీఎం గారు మిమ్మల్ని నేను అధికారంలోకి రాగానే అందరినీ పర్మనెంట్ చేస్తాను అని చెప్పారు. అలాగే సుప్రీంకోర్టు కూడా సమాన పనికి సమాన వేతనం అని ఇచ్చింది. అయితే ఇటువంటివి ఏమీ చేయకుండా మమ్మల్ని మేము ఇప్పుడు రోడ్డున పడి గత 14 రోజుల నుంచి మేము ఇక్కడ కూర్చొని సమ్మె చేస్తూ ఉన్నాం, అన్ని విభాగాల వాళ్ళమి. అయితే ప్రభుత్వం 2 రోజుల క్రితం చర్చలకు పిలిచింది. చర్చలకు పిలిచి మా మొదటి డిమాండ్ మమ్మల్ని రెగ్యులర్ చేయటం, తర్వాత హెచ్ఆర్ పాలసీ, సుప్రీంకోర్టు తీర్పు అమలుపరచడం ఇలాంటి డిమాండ్లు న్యాయమైన కోరికల్ని మేము ప్రభుత్వం ముందు ఉంచాం. అయితే మమ్మల్ని పిలిచి ఊరికే చర్చలకు పిలిచామంటే పిలిచాం, ఒక్క డిమాండ్ను కూడా మేము ఇది చేస్తాము అని చెప్పకుండా చర్చల్ని విఫలం చేసి మమ్మల్ని పంపించారు. మమ్మల్ని అందరినీ కూడా అవమానించారు. కాబట్టి వెంటనే మళ్ళీ అంటారు, గౌరవ బొత్స సత్యనారాయణ గారు అంటారు, అసలుకి ఇప్పుడేంది మీరు సమ్మెలు చేసేదేంది, ఎలక్షన్స్ వస్తుంటే ఇప్పుడు మీ డిమాండ్లు మా ముందు ఉంచేదేంది అంటున్నారు. మాకు ప్రధానమైనటువంటి మా డిమాండ్లు ఏంటంటే, ప్రస్తుతం ముఖ్యమంత్రి నాడు ప్రతిపక్ష నేత గౌరవ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేస్తామని చెప్పి మాకు హామీ ఇచ్చారు. ఆయన అధికారంలోకి వచ్చారు. 4 సంవత్సరాల 8 నెలలు గడిచిపోయింది. మేము ఇప్పటికి వరకు వెయిట్ చేసి ఇక సమ్మెబేట బట్టి మేము ప్రధానంగా ఆయన అడుగుతుంది ఏంటంటే, మీరు ఆ రోజు మాకు ఏమైతే హామీలు ఇచ్చారో రెగ్యులర్ చేస్తామని చెప్పారు, ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పారు, హెచ్ఆర్ పాలసీ కల్పిస్తామని చెప్పారు. అవే డిమాండ్లను ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం. గత 2 రోజుల క్రితం గౌరవ మంత్రివర్యులు మమ్మల్ని చర్చలకు పిలిచి మా ప్రధానమైనటువంటి డిమాండ్లు అనేటువంటివి ఏవి కూడా అక్కడ ప్రస్తావనకు రాకుండా కేవలం ఏదో పేరుకు పిలిచాము అన్న మాత్రానికి మాత్రమే ఆయన పిలిచి మా ప్రధాన సమస్యల పట్ల ఆయన చర్చించకుండా వాళ్ళు చెప్పినయే మేము వినాలి అని చెప్పి వెళ్ళిపోయారే తప్ప మాకు పరిష్కార మార్గం అయితే చూపలేదు. సమగ్ర శిక్షలో సిఆర్ఎంటీగా పనిచేస్తూ ఉన్నాము. మేము సమగ్ర శిక్షలో కాంట్రాక్ట్ పద్ధతిలో